హాయ్ ఎవ్రీవాన్. దూరం నుంచి చూస్తేనే ఒళ్ళు జలధరిస్తుంది. నిట్ట నిలువుగా ఉండే పెద్ద నల్లరాతి కొండ. దానిపైన ఎక్కడానికి 80 డిగ్రీలలో నిర్మించిన మెట్లు. అదొక పురాతన కోట. కోటలో ఒక శివాలయం కూడా ఉంది. పోనీ అది అంత భయంకరంగా ఉందని ఎవరు వెళ్ళడం లేదా అంటే, ఎందరో మంది యాత్రికులు భక్తులు నిత్యం ఆ కోటను దర్శిస్తూ ఉంటారు. ఆ రాతి మెట్లను ఎక్కుతూ ఉంటారు. భయంకరంగా ఒళ్ళు జలధరించే విధంగా ఉన్నటువంటి ఆ కోటను గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఆ కోట పేరే హరిహర ఫోర్ట్, హరిహర కోట అని అంటారు. ఆ కోట గురించి తెలుసుకునే ముందు నాదో విన్నపం, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నేను మరిన్ని వీడియోలు చేయడానికి అది నాకు మోటివేషన్ లాగా పనిచేస్తుంది. రండి. హరిహర కోట, దీన్నే హర్షగఢ్ అని కూడా అంటారు. మహారాష్ట్రలోని నాసిక్ నుండి త్రయంబకేశ్వర్ శివాలయానికి వెళ్ళే దారిలో సహ్యాద్రి పర్వతాలలో ఉంటుంది. ఇది మహారాష్ట్రలోని అత్యంత ప్రమాదకరమైన ట్రెక్కింగ్, అంటే కొండలను ఎక్కడం, అటువంటి ట్రెక్కింగ్లలో ఒకటిగా భావించబడుతుంది. ఎంతో ధైర్యమున్న వాళ్ళు, కొండలను ఎక్కగల వాళ్ళు మాత్రమే దీన్ని ఎక్కగలరు, లేదంటే భయపడిపోవాల్సి ఉంటుంది. కొండపైన ఎక్కడానికి రాతి మెట్లతో కూడిన చిన్న దారి మాత్రమే ఉంది. నిత్యం వర్షం కురుస్తూ ఉంటుంది ఇక్కడ. కాబట్టి పైన ఎక్కుతున్నప్పుడు కాళ్ళు జారే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి యాత్రికులు చాలా జాగ్రత్తగా వెళ్ళవలసి ఉంటుంది. ఈ కోటను మహారాష్ట్రను పాలించిన యాదవ వంశరాజులు నిర్మించారు. శత్రు సైన్యం లోపలికి ప్రవేశించకుండా కట్టుదిట్టంగా దీనిని నిర్మించారు. అంత పైన ఉండే కోటలోకి శత్రువులు ఎవరు కూడా అంత ఈజీగా ప్రవేశించేవారు కాదు. అయితే ఈ కోట యాదవ వంశరాజుల తర్వాత శివాజీ మహారాజు యొక్క ఆధీనంలో కూడా కొన్ని రోజులు ఉండేది. ఈ కోటను 1636వ సంవత్సరంలో శివాజీ మహారాజు గారు దీనిని అభివృద్ధి చేశారు. ఈ కోటను నిర్మించారు. ఈ కోట 170 మీటర్ల ఎత్తులో ఉంది. అయితే ఇది చాలా రోజుల తర్వాత బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాను పరిపాలించేటప్పుడు ఒక బ్రిటిష్ పర్వతారోహకుడు, ఆయన పేరు స్కాట్, 1986వ సంవత్సరంలో మొదటిసారిగా ఈ కొండను ఎక్కాడు ఆయన. ఇంకా అప్పటి నుంచి మన వాళ్ళు ఈ కొండను ఎక్కడం మొదలుపెట్టారు. అంతకుముందు ఎవరు కూడా అటువంటి సాహసాలు చేయలేదు. ఆయన పేరుతోనే ఈ కొండను స్కాట్ కొండ అని కూడా పిలుస్తారు. హరిహర కోట, హరిహర ఫోర్ట్ అని కూడా పిలుస్తారు. దీనిపైన ఎక్కడానికి 117 మెట్లు నిర్మించారు. ఇవి ఎప్పుడో పురాతన కాలంలో నిర్మించిన మెట్లు. ఈ మెట్లను స్వర్గానికి నిచ్చెన లాంటి మెట్లు అని కూడా పిలుస్తారు. స్వర్గం పోయినట్టుగా ఉంటుంది పైన ఎక్కుతూ ఉంటే. అయితే ఇక్కడ ఈ కోటతో పాటు కోటలో ఒక శివాలయం కూడా ఉంది. ఈ దేవాలయంలో శివుడు, నంది, హనుమంతుని విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ కోటపై నుంచి చూస్తే మొత్తం నాసిక్ పరిసర ప్రాంతాలన్నీ కనిపిస్తాయి. ముఖ్యంగా గోదావరి జన్మస్థానమైనటువంటి బ్రహ్మగిరి కొండలు కనిపిస్తాయి. సహ్యాద్రి పర్వతాలతో కూడినటువంటి ఈ కొండలన్నీ కూడా ఎంతో ఆహ్లాదకరంగా, మబ్బులు అంటే మేఘాలు తాకుతూ ఉంటాయి. అట్లా చాలా ఆనందంగా, ఆహ్లాదంగా ప్రకృతి అందాలను కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ. కొండను ఎక్కుతూ ఉంటే భయంకరంగా అనిపిస్తుంది. పైనకి చూస్తే ఎంతో ఉత్కంఠగా కలిగిస్తుంది. ట్రెక్కింగ్ చేసేవారు సరైన బూట్లు ధరించాలి. తొందరపాటు, భయపడకూడదు. ఒంటరిగా అసలే వెళ్ళకూడదు. అప్పుడప్పుడు ప్రమాదాలు కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. కాబట్టి
జాగ్రత్తగా ప్రయాణించవలసినటువంటి కోట ఇది. మన దగ్గరలోనే నాసిక్లోనే ఉంది ఇది ఈ కోట. ధన్యవాదాలు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.